హలో ప్రియమైన రైతులారా, నేను మీ వీరన్న, మీరు చూస్తున్న విఆర్ అగ్రికల్చర్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైతన్నలు కొన్ని కారణాల వల్ల అయినా కానీ, ఈ ఎల్లినో ప్రభావం వల్ల కానీ మా దగ్గర అయితే వర్షం అయితే కురవడం జరిగిందండి. సో మేమైతే ఇప్పటికీ నాటు వేయడం జరిగింది, ఒక 3 ఎకరాలు. ఎందుకంటే మాకు కొంచెం దగ్గర బావిలో ఉంది కాబట్టి మేము వేసుకోవడం జరిగింది. మీరు మీ సైడు ఎక్కువగా వరి నారు పండిస్తున్న రైతులైతే మీరు ఏది యూజ్ చేస్తారో అది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం వేసుకున్న రకం వచ్చేసి చూసుకున్నట్లయితే అండి, మై సీడ్స్ వాళ్ళది ఆదిత్య. ఇది ఒక కొత్త వెరైటీ. సన్నాలు అండి. ఇది మనకి దగ్గర 125 నుంచి 130 రోజుల పంట. ఇప్పుడు నుంచి మీకు ఈ ఆదిత్య మై సీడ్స్ వాళ్ళది చివరి వరకు మనకి దిగుబడి ఎంత వస్తుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కావున రైతు సోదరులు ఇది గమనించగలరు. ఇది మనకి హెచ్ఎంటీ కింద రావడం జరుగుతుందండి. దీనికి బోనస్ అనేది వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఇదంతా గమనించి మీరు ఖచ్చితంగా అనేది మనం చెప్పే పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి, అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు మంచి పిలకలు అనేది రావడం జరుగుతుంది. మనం నాట్లు అనేది 29వ తారీఖు 7వ నెల 2024 వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం దీనికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపడతామో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్కటి అండి మీకు తక్కువలోనే చాలా ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు కాబట్టి మీకు ఖచ్చితంగా నా వంతుగా కొంతవరకు ఒక 20 నుంచి 30% పెట్టుబడి తక్కువ అయ్యే విధంగా మంచి దిగుబడి తీసుకొచ్చే పద్ధతులను మాత్రమే మీకు చెప్తానని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మనం చెప్పే సలహా సూచనలు ఒకసారి పాటించండి. అదే కాకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నెంబర్ 9121190996 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మనం 3వ రోజుల్లోపు ఎటువంటి కలుపు నివారణకి మనం ఎటువంటి మందు అనేది మనం వేయబోతున్నామో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే వర్షం పడుతుందండి రైతు సోదరులు. సో మీకు నేను మళ్ళీ రేపు ఒక వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. అప్పుడు మనం దానికి ఎటువంటి కలుపు నివారణ మందు మనం 3 రోజుల్లో వేస్తామో అనేది మీకు చూపించడం జరుగుతుంది. కొత్తగా చూసిన తర్వాత కంపల్సరీగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి రైతులు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సైడ్ వర్షం కురుస్తుందో లేదో, మీరు నాట్లు వేసారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, మర్చిపోకండి.